పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ పేరు వినగానే ఆ పాజిటివ్ ఎనర్జీ వంటి ఒక ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు డైజెస్ట్ చేసుకుంటున్నాను. మీరు నేర్చుకున్నది ఏంటి అని నేను అడిగితే పోనీ ఇంకేం నేర్చుకున్నాను, ఏం నేర్చుకోలేదు. ఇంకా నేర్చుకున్నాను అంటే మనకేం తెలియదు అని అర్థం అవుతుంది. కొంత జ్ఞానం ఉంటేనేమో అంటే కొంత విషయం తెలిసినా చాలా తెలిసినట్టు ఉంటుంది. బాగా నేర్చుకునే కొద్ది ఏమర్థం అవుతుంది అంటే మనకేం తెలియదు అని అర్థం, సరిపోదని అర్థం అవుతుంది. అంటే మనకి మిడిమిడి జ్ఞానం అనిపిస్తుంది. నాకు చాలా మిడిమిడి జ్ఞానం ఉందని అర్థమైంది నాకు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక ఇంట్రెస్ట్, కొన్ని అపోహలు ఉంటాయి. ఆ అపోహల నుంచి బయటపడాలి. కొంచెం ముందు భయాలు ఉంటాయి. ఆ భయాల నుంచి బయటపడాలి. అంటే నాకు అంత ఆత్మవిశ్వాసం లేదు. పాత పాటలు అంటే బాగా ఇష్టం కదా, మీ సినిమాల్లో అక్కడక్కడ ఏదైనా ఒక మెలడీ వినిపిస్తూనే ఉంటుంది. ఆ పాత పాటలతో మీకు ఉండే అటాచ్మెంట్? పాత పాటలు అంటే ఇంక మనం పెరిగిన వాతావరణం అలాంటిది కదా. బేసిక్ తెలుగు వాళ్ళందరికీ పెరిగిన వాతావరణం. మీ చుట్టూ పవన్ కళ్యాణ్ గారు యాజ్ అ పర్సన్ ఎలాగండి? హౌ ఇస్ హీ యాజ్ అ పర్సన్? అది నేను అలా చెప్పేది. నేను ఇది ఓకే. ఇంకెంత మించి మీకు మీ ప్యాషన్స్ గురించి మాకు చెప్పండి. బైక్స్, గన్స్. బైక్ అనేది ఒక రిప్రెస్డ్ డిజైర్ నాలో. చిన్నప్పటి నుంచి బైక్ అంటే అసలు ఆయనకి యాక్సిడెంట్లు అవుతాయని చెప్పి అసలు బైక్ తిరగనిచ్చేవాళ్ళు కాదు. ఓహో, ఇంట్లో అదేంటంటే అది మాల్ నన్ను వదిలేస్తే టీవీఎస్ 50తో అయిపోయింది నా కోరిక. చిన్నది ఇప్పుడు టీవీఎస్ 50 లూనా కొనిచ్చుంటే కోరిక అక్కడితో ఆగిపోయింది. అది పెరిగి పెద్ద ఏమైందండి, ఒక హార్లీ డేవిడ్సన్ హెరిటేజ్ క్లాసిక్ అయింది. ఆ ప్యాషన్ మీరు హ్యాపీగా హెల్మెట్ లేకుండా కూడా వెళ్తాను ఒకసారి. యాక్సిడెంట్స్ ఏం జరగవా అంటే మీ చుట్టుపక్కల? నన్ను బైక్ చూస్తారు, బైక్ చూసే లోపు నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను. పెద్ద నన్ను ఎవరు పట్టించుకోరు. అచ్చా, ఆ బైక్ ఉండడం చాలా బైక్గా నాకంటే బైక్ చాలా బాగుంటుంది కదా. నా అమ్మ వాడు చూస్తాడు. పుస్తకాలు, బుక్స్ మేము ఎంటర్ అవుతుంటే చూసాము. అంటే అది కూడా ఏంటంటే అది కూడా చాలా యాక్సిడెంట్లే జరిగింది. స్కూల్కి వెళ్ళేటప్పుడు మామూలు స్కూల్ పుస్తకాలు చదివాను కాదు. నాకు ఎందుకంటే నాకు అర్థమయ్యే కావాలి ఏం చెప్తున్నారు టీచర్స్. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను కానీ అర్థమైనట్టు ఉండే కానీ అర్థమయ్యేవి కావు. సరే మార్క్స్ ఎలాగ వచ్చేవి కావు. 4-0 ఇట్లా వచ్చి ఇంట్లో తిడతారు, అసలు వీడిని చదవట్లేదు, వీడు ముద్దుగా అయిపోతున్నాడు అని. సరే, నా ఉద్దేశం ఏంటంటే నాకు చదువు రాక కాదు కానీ నాకు అర్థం అవ్వలేదు, వాళ్ళు ఏం చెప్తున్నారు అర్థం కాదు. సరే, నాకు కొన్ని సబ్జెక్టులు ఇంట్రెస్ట్ ఉండే. ఏవి మీకు ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్ట్? నాకు చిన్నప్పుడు ఆస్ట్రానమీ చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రం. అంటే కొంచెం సోషల్ కాదండి, ఖగోళ శాస్త్రం అంటే గ్రహాలు. ఆస్ట్రానమీయా? నేనేమన్నాను? అస్ట్రాలజీ. ఆస్ట్రానమీ. ఆస్ట్రానమీ, ఓకే. ఖగోళ శాస్త్రం అంటే మీరు ఎక్కడ చదివారు? మీరు సోషల్లో ఆగిపోయారు, 10th క్లాస్ సోషల్. సోషల్లో చాలా